దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. భారతదేశం రాష్ట్రాల అభివృద్ధి దిశ, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ వంటి అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యతలు, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీల వినియోగంపై దృష్టి పెట్టడం ద్వారా స్థిరమైన అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. దావోస్ లో బిజీగా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. దేశంలోని పలు పార్టీల నుంచి వచ్చిన దావోస్ లో అందరం ఒకటేనన్నారు సీఎం. తొలిసారి భారత్ తరఫున అందరము కలిసి మాట్లాడుతున్నామన్నారు. 1997 నుంచి దావోస్ కు వెళ్తున్నానని, ఇప్పుడు వెళ్లిన అందరిలో తానే సీనియర్ అని అన్నారు బాబు. గతంలో భారత్ కు తక్కువ గుర్తింపు ఉండేదన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు ఆకర్షించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీ అభివృద్ధికి చాలా కష్టపడాలని చెప్పారు. భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందరం కలిసి పనిచేస్తే బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వికసిత్ భారత్ సాధ్యమేనని చెప్పారు. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ అన్నారు చంద్రబాబు. పక్క రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నారు. తాము సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నీటిని పంచుకుంటున్నామన్నారు. అభివృద్ధికే తమ తొలి ప్రాధాన్యమంటూ చెప్పారు. హైదరాబాద్ని చంద్రబాబు, వైఎస్ అభివృద్ధి చేసిన తీరు అసాధారణమన్నారు. ఎన్నికల సమయంలోనే తమ రాజకీయాలని, అభివృద్ధిపై తమ విధానాలు సుస్థిరంగా ఉంటాయన్నారు సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అధునాతన అన్మాన్డ్ ఏరియా సిస్టమ్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ 800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టుగా జేఎస్డబ్ల్యూ ప్రకటించింది. జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ యుఏవి లిమిటెడ్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల్లో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు రేపుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ప్రచారం కల్పించాలని ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు మంత్రి ఉత్తమ్. కొత్త రేషన్ కార్డుల జారీపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు అధికారిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు కొండా సురేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి పూర్తయిన ఈ సమావేశానికి హాజరయ్యారు. గత 5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిపై చర్చించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. తొలి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృంద సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగే దశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో మేయర్ తన సిబ్బందితో కలిసి భోజనం చేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ ని అధికారులు రద్దు చేశారు. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4 ఎకరాల 84 సెంట్లు అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి లోకేష్ కు వినూత్నంగా హారతినిచ్చారు. ముందస్తుగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మంత్రి వాసన్ శెట్టి. భారీ క్రేన్ సహాయంతో 42 అడుగుల లోకేష్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చారు మహిళలు. లోకేష్ కు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నామని టీడీపీ శ్రేణులన్నాయి. లోకేష్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం కూడా నిర్వహించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి వాసన్ శెట్టి. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాసలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో 738 మంది రక్తదానం చేశారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త పలాస నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకన్న చౌదరి దంపతులు కూడా రక్తదానం చేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించారు ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే రేగం మత్సలింగ.
పాస్పోర్ట్ సేవా కేంద్రంతో గిరిజనుల కష్టాలు తీరుతాయన్నారు ఎంపీ. ఇక మీదట పాస్పోర్ట్ కోసం సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. సివిల్ ఏవియేషన్ మంత్రితో ఇప్పటికే మాట్లాడామని మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. విశాఖలో బాలికల పరిశీలనా గృహంలో కలకలం రేగింది. సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ హోం బయటకొచ్చారు బాలికలు. మరికొంతమంది గోడపైకెక్కారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాలికలకు నచ్చచెప్పారు. హోం సిబ్బంది సహకారంతో మళ్లీ వారిని లోపలికి పంపించారు. బాలికల జువైనల్ హోం ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. సిపి బాగ్చి కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు హోంమంత్రి అనిత. పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వేలాలగట్టు మల్లన్న జాతరని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈసారి వీఐపీ వాహనాల్ని గుట్టపైకి పంపకూడదని, దేవుడి దర్శనం విషయంలో అందరినీ సమానంగా చూడాలని అన్నారు. దేవుడి దగ్గర ఎవరు వీఐపీలు కాదన్నారు. జేసీసీ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు జేసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్. కాఫీ, ఇతర పంటలను రైతుల నుండి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ రాజకీయం చేయడం సరికాదన్నారు. కేంద్రం, ప్రధాని మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఖైరతాబాద్ షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను కూల్చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేందర్ అక్కడికి చేరుకుని కూల్చివేతలు ఆపేయాలంటూ అధికారుల్ని కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని సబేరా హాస్పిటల్ వద్ద రాజహంస విల్లాస్లో చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల విలువైన బంగారు నగలు అపహరించారు దుండగులు. కూతురి పెళ్లి కోసం దాచిన నగదు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ హబ్సిగూడలో మాజీ ఎమ్మెల్యే భూ కబ్జా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు ఓయూ అధికారులు. కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి వెనకాల ఉన్న ఓయూ ప్రహరీ గోడను కూల్చి గేట్ పెట్టేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు స్పాట్ కు చేరుకుని గోడ కూల్చివేతను పరిశీలించారు. యూనివర్సిటీ గోడ కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి హెచ్చరించారు. కూలిన గోడను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఓయూ చుట్టూ నిఘా పెంచాలని నిర్ణయించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. టీవీ9 స్టూడియోలో అరవింద్ కేజ్రీవాల్ తన టీంతో డిబేట్లో పాల్గొన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కేజ్రీవాల్. ఆయనతో పాటు సీఎం అతిశీ, ఆప్ అగ్రనేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. జౌళికి సంబంధించి కనీస మద్దతు ధర పెంపుకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లోని జౌళి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అసోంలోని గౌహతిలో భారీ కార్యక్రమం నిర్వహించారు. 1,00,000కు పైగా జ్యోతులు వెలిగించి తమ రామభక్తిని చాటుకున్నారు అస్సామీలు. భారతదేశానికి ముప్పు వెలుపలి నుంచి లేదని, అది లోపల నుంచే ఉందని అన్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఇంటిని తగులబెట్టేది లోపలుండే వాళ్లేనన్నారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఫరూక్ అబ్దుల్లా. భారతదేశంలో కరాటేపై పూర్తి అవగాహన తీసుకొచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మొట్టమొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ కరాటే క్యాంప్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో దేశ విదేశాలకు చెందిన 2,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలీవుడ్ ఫెయిల్యూర్స్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఓటీటీల కారణంగానే బాలీవుడ్ సినిమాలు సక్సెస్ కావడం లేదన్నారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఏ సినిమా అయినా ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు అక్షయ్. వనవాస్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ శర్మ నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేశారు. గదర్ 2కు త్రీక్వెల్ రాబోతోందని కన్ఫర్మ్ చేశారు. పార్ట్ 3లో నానా పటేకర్ విలన్ గా నటిస్తున్నారన్న వార్తలను ఖండించారు అనిల్. ప్రస్తుతానికి కాస్టింగ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. రామ్ చేసిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో పాటు పోలీసు వారి హెచ్చరిక, నారీ నారీ నడుము మురారి సినిమాలో నటిస్తున్నారు నాగశౌర్య. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్ని యంగ్ ఇండియా ఘన విజయంతో మొదలుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో బోని కొట్టింది. ఈడెన్ గార్డెన్స్లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపట్టడంతో టీమిండియా భారీ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సారథి జోస్ బట్లర్ మినహా మిగిలిన వారంతా ఫెయిల్ అయ్యారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే కొట్టేసింది. అభిషేక్తో పాటు సంజు శాంసన్, తిలక్ వర్మలు రాణించారు. వరుణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.